మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాలజంగం మహేశ్వర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. తమ సంఘానికి 8 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారని, 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారని ప్రస్తుత అధ్యక్షుడి అమర్ తెలిపారు. దళిత రత్న అవార్డు పొందడం జరిగిందన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హైందవ ధర్మంపై జీవనోపాధి పొందుతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది మాలజంగం మహేశ్వర్లకు దేవాదాయ శాఖలో అన్ని గుడులలో ఇతర అధికారులకు ఇతర శాఖల్లో ఏ విధంగా ఎస్సీలకు బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దేవాదాయ శాఖలో కూడా హైందవ ధర్మంగా జీవిస్తున్నటువంటి జీవనోపాధిగా జీవిస్తున్నటువంటి మాలజంగం మహేశ్వర్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్కాజ్గిరి జిల్లా మాలజంగంలో సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నేను గత 8 సంవత్సరాలుగా సంఘానికి సేవ చేస్తూ 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఉత్తమమైన సేవ చేస్తూ మన బైరి వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు తీసుకోవడం జరిగింది. 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మరి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో మరి మాలజంగం మీటింగ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సభ్యులు నమస్కారం. మరి ఈరోజు ఎంత పెద్దగా జరిగిందో వచ్చే నెల మార్చి రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విశ్వేశ్వర భవన్లో పెద్ద మీటింగ్ పెడుతున్నాం. ఆ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి నూతన కార్యవర్గం ఏర్పాటు అనేటువంటి సమావేశం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఇంకా జిల్లా నాయకులు అందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇలా ఒకటే ఇలా గొంతమ్మ కోరికలు కావు, మా హక్కులు మాకు కావాలంటూ కేవలం మేము మాలజంగం మహేశ్వరుల చెప్పేటువంటి కులపత్రం ఏమని అడుగుతున్నారు. అది ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ ఇన్ని మీనమేషాలు ఎక్కవలసిన అవసరం లేదు. ఇలా మాలజంగం మహేశ్వరులతో పాటు మిగతా ఇంకా 57 కులాల్లో 40 కులాలకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు రాక ఇలా లక్షలాది మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా మరి అందరికి కూడా ఇలా బీసీల్లో ఉన్న 160 కులాలకేమో అందరికీ ఒకటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎస్సీలలో ఉన్నటువంటి కులాలకు మాత్రం కొంతమందికి ఆర్డీఓ, కొంతమందికి ఎంఆర్ఓ, ఇంకొంతమంది కలెక్టర్. ఇది వివక్ష కాకపోతే ఇంకేంది అనేటువంటి ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.